హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది మీకైతే వీడియోస్ పెట్టడానికి. గార్డెన్లో చాలా చాలా పనులైతే చేశాము అండ్ కొన్ని నేను రికార్డ్ చేసి పెట్టాను మీకు చూపించడానికి. సో అందులో ఒకటి ఏంటంటే ఈరోజు టాపిక్, మీరందరు అడిగారు కదా సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకుంటాము ఎస్పెషలీ రోజ్ ప్లాంట్స్కి. సో నేను యూజ్ చేసే సాయిల్ మిక్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎలా మొత్తం ఏమేమి కలుపుకొని ప్లాంట్స్ పెట్టుకుంటామని. ఇది ఓన్లీ రోజ్ ప్లాంట్స్ కోసమని స్పెసిఫిక్గా ఏం కాదు. సో ఏ ప్లాంట్స్ అయినా సరే మనం ఇందులో పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ప్రతి ప్లాంట్కి దాని రిక్వైర్మెంట్ని బట్టి దానికి ఏం కావాలో అది మొత్తం సప్లై అవుతుంది అన్నమాట. సో బేసిక్గా అలా సప్లై అవ్వడానికి మన ప్లాంట్కి ఏమేమి కావాలి, ఏ ఏ స్టేజెస్లో ఏమేమి కావాలి. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్లాంట్ నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు దాన్ని ఇంట్లో పాట్లో పెట్టుకోవడం అనేది ఒక ప్రాసెస్. అంటే తీసుకొచ్చిన వెంటనే అయితే పెట్టేయకూడదు అనమాట. అట్లీస్ట్ ఒక 4 days 5 days ఆర్ 1 week మన ఎన్వైరన్మెంట్ దానికి అలవాటు అవ్వడానికి వదిలేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మన లైటింగ్ ఏంటి, ఎటుపక్క నుంచి సన్ వస్తుంది, వెంటిలేషన్ ఎంత ఉంది. సో ప్లాంట్ ఆల్రెడీ షాక్లో ఉంటుంది, వేరే ఎన్వైరన్మెంట్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చింది కాబట్టి. సో అది అలవాటు అవ్వడానికి వదిలేసి తర్వాత మనము దాన్ని పాటింగ్ అయితే చేసుకోవాలన్నమాట, రీపాట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే బేసిక్గా ఏంటంటే నేను 3 bags ఆఫ్ ఇక్కడ ఎర్రమట్టి తీసుకుంటున్నాను. సో మా ఏరియాలో రెడ్ సాయిలే దొరుకుతుంది, నేను ఉంటున్న ఏరియాలో. మోస్ట్లీ బెంగళూరులో అన్ని ప్లేసెస్లో రెడ్ సాయిలే ఉంటుంది. సో 3 bags నా రిక్వైర్మెంట్ బట్టి నాకు ఈరోజు చాలా పాట్స్ నేను రీపాటింగ్ అండ్ దెన్ అది ప్లాన్ చేశాను అనమాట. ఇంకా కొన్నిటికి వేరే పెద్ద ప్లాంట్స్ కూడా రీపాటింగ్ ప్లాన్ చేశాను. సో నా రిక్వైర్మెంట్ బట్టి నాకు 325 kg బ్యాగ్స్ ఆఫ్ రెడ్ సాయిల్ కావాలని చెప్పాను. సో నర్సరీ అబ్బాయి తీసుకొచ్చాడనమాట. సో 3 bags ఇక్కడ వేసేసి అండ్ 1 bag ఆఫ్ కంపోస్ట్, యాక్చువల్గా 1.5 bag వేసామన్నమాట. అదేంటంటే ఇది కంప్లీట్గా 1 bag అంటే 20 kg ఆఫ్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్. ఇంకా ఎక్కువ వేసుకోవాలి. సో 50-50 వేసుకోవచ్చు అనమాట. 3 bags ఆఫ్ సాయిల్ వేసుకుంటే మనము ఆల్మోస్ట్ 1.5 to 2 bags ఆఫ్ కంపోస్ట్ వేసుకుంటే మనకి ఆ మెజర్మెంట్ అనేది బాగుంటుంది. అండ్ సాయిల్ బాగా లూజ్గా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత బాగా లూజ్గా బాగుంటుంది. సో ఇప్పుడు నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఫస్ట్ 20 kg బ్యాగ్ వేయించేసాను ఇందులో. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకొక 1/2 bag నా దగ్గర వేరే ఉందన్నమాట. సో అది కూడా లీఫ్ కంపోస్ట్ అది ఉంది. సో అది కూడా కలిపించాను అనమాట. ఇక్కడ బోన్ మీల్, హార్న్ మీల్ అండ్ నీమ్ పౌడర్, సో ఇవి తీసుకొచ్చి కలుపుతున్నాము. 3 bagsకి వచ్చేసి ఇది 1/2 kg కూడా లేదు, 400 grams ఒక్కొక్క ప్యాకెట్. ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఈ నీమ్ పౌడర్, వేపపిండి ఇదే వేయాలని ఏం లేదు, ఈ బ్రాండే, మీరు ఏదైనా వేయచ్చు అనమాట. సో ఇది 400 grams ప్యాకెట్ ఒకటి, నేను 2 వేయమని చెప్పాను. ఓకే, యాక్చువల్గా ఒక బ్యాగ్ మట్టి మీరు కలుపుకుంటుంటే ఒక 2 గుప్పెళ్ళు, పెద్ద పెద్ద గుప్పెళ్ళు 2 సార్లు చేతితో తీసుకొని వేస్తే సరిపోతుంది. మరీ టూ మచ్ కూడా ఏం అవసరం లేదు. సో నీమ్ పౌడర్ అయితే 2 ప్యాకెట్స్ వేస్తున్నాం, అంటే 800 grams. సో 800 grams to 1 kg వేసుకోవచ్చు, సరిపోతుంది. దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా 2 bags తెచ్చి పెట్టాను. అండ్ ఇది ఎప్సమ్ సాల్ట్. సో ఎప్సమ్ సాల్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. బోన్ మీల్, హార్న్ మీల్. సో బోన్ మీల్ ఏంటంటే చికెన్ కానీ లేకపోతే ఇంకేదైనా, సో ఇంకేదైనా అంటే ఇంకేదైనా కాదు, మోస్ట్లీ పౌల్ట్రీ చికెన్ బోన్స్ ఉంటాయి కదా, సో వాటితో చేసిన పౌడర్ అనమాట. ఈ అబ్బాయి వేస్తున్నాడు కదా, అది హార్న్ మీల్. ఇటుపక్క బోన్ మీల్ ఉంది. ఈ హార్న్ మీల్ ఏంటంటే చూసారా ఎంత లైట్గా ఉంటుందో. ఇది వచ్చేసి షేవింగ్స్ అనమాట, అంటే తురిమిన టైప్. బట్ హార్న్ మీల్ అంటే ఏంటి అంటే మన హార్స్ ఉంటుంది కదా, మన హార్సెస్ ఉంటాయి కదా, అదే అండి గుర్రాలు.
ఓకే. వాటి ఫీట్, వాటి నెయిల్స్ ఉంటాయి కదా, ఆ నెయిల్స్ని బాగా ట్రిమ్ చేసి, ఐ మీన్ ఇలా గీసి బాగా తురిమి అది అమ్ముతారు. అది కూడా కాల్షియం చాలా బాగుంటుంది అండ్ బాగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది రూట్స్కి, రూట్ డెవలప్మెంట్ బాగుంటుంది అనమాట. సో ఈ అబ్బాయి వేస్తున్నాడు కదా, అది వచ్చేసి బోన్ మీల్ అనమాట. సో చికెన్ బోన్స్ అవన్నీ బాగా స్టీమ్ చేసి తర్వాత దాన్ని పౌడర్ చేసింది. సో ఏదేది ఎంత వేసుకోవాలంటే, మీరు చూస్తున్నట్టయితే 2 పెద్ద పెద్ద గుప్పెళ్ళు హార్న్ మీల్ అండ్ 2 గుప్పెళ్ళు బోన్ మీల్. నేను ఇంకొంచెం ఏమని చెప్పాను, బోన్ మీల్ మనకి ఎక్కువే కావాలి. సో హార్న్ మీల్, బోన్ మీల్ ఇవి 2 ఏంటంటే కాల్షియం రిచ్ అన్నమాట. మన ప్లాంట్ సన్న సన్న కొమ్మలు కాకుండా బాగా స్ట్రాంగ్గా స్టెమ్ అనేది నిలబడడానికి, తర్వాత కొమ్మలు అవి స్ట్రాంగ్గా రావడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్ప్ అవ్వడమే కాదు, ఇంపార్టెంట్, మిస్ చేయకుండా వేయాలన్నమాట. ఇంకా నేను ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఎప్సమ్ సాల్ట్ ఇట్స్ లైక్ వెరీ బేసిక్ నీడ్ అనమాట మన ప్లాంట్కి. MgSO4 మెగ్నీషియం సల్ఫేట్ అనేది ప్లాంట్స్కైనా హ్యూమన్స్కైనా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ మీన్ మెగ్నీషియం అనేది ఇంపార్టెంట్ అండ్ ప్లాంట్స్కి మెగ్నీషియం సల్ఫేట్ ఫామ్లో ఇంపార్టెంట్ అనమాట. సో ప్లాంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనము ఆల్రెడీ అదున్న కవర్ నుంచి తీసి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, ఒక కొత్త పాట్ ఇస్తున్నాం, దానికి ఒక కొత్త ఎన్వైర్న్మెంట్ ఇస్తున్నాము గ్రో అవ్వడానికి, అండ్ ఒక కొత్త సాయిల్ అయితే ఇస్తున్నాం అనమాట. అండ్ కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ అందులో యాడ్ చేసాం. సో ఇప్పటి వరకు ప్లాంట్కి ఏం తెలియదు, జస్ట్ అదున్న ప్యాకెట్లోనే వాటర్ ఇచ్చేవాళ్ళం. సో అలా ఉండేది. ఇప్పుడు కొత్త కొత్త వాటికి అది అలవాటు పడాలి అండ్ హీట్ జనరేట్ అవుతుంది, ఇదంతా మనం సాయిల్ మిక్స్ చేసి ఇచ్చినప్పుడు. సో ఇవన్నీ కలిసి దానికి బేసిక్గా ప్లాంట్ ఒక షాక్లోకి వెళ్తుందన్నమాట. సో ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఏదైతే ఇప్పుడు మనకి సమ్మర్లో ఓవర్ హీట్, డీహైడ్రేషన్ వల్ల ఒక షాక్ లాగైతే అనిపిస్తుంది కదా, అలా అనిపిస్తుంది. సో దాని నుంచి బయటపడడానికి మనమైనా జ్యూసెస్ తాగుతూ ఉంటాం, లెమన్ జ్యూస్ కానీ అలాంటివి. సో మెగ్నీషియం సల్ఫేట్ ఏం చేస్తుందంటే ఆ ప్లాంట్ ఆ షాక్లోంచి తేరుకోవడానికి మెగ్నీషియం హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ సల్ఫేట్ ఫామ్లో ఉంది కాబట్టి ప్లాంట్ వెంటనే తీసుకుంటుంది. సో ఇది మనము ప్లాంట్ రీపాట్ చేసేసిన తర్వాత వాటర్లో అయినా మిక్స్ చేసి పైన ఇవ్వచ్చు. పైన అంటే అదే మట్టిలో ఇవ్వచ్చు, రూట్ ఏరియాలో ఇవ్వచ్చు అనమాట. మెగ్నీషియం సల్ఫేట్ వాటర్, ఎప్సమ్ సాల్ట్ వాటర్ అట్లా కూడా చేయొచ్చు. కానీ నేను వాట్ ఐ బిలీవ్ ఇస్, మనం అలా పైనుంచి ఇచ్చేది వెంటనే వెళ్ళిపోతుంది కదా, సో మట్టిలో ఎంత ఆగుతుంది ఆల్రెడీ వాటర్లో మిక్స్ చేసిస్తే. సో అందుకని నేనేం చేస్తానంటే ఆల్రెడీ సాయిల్లో కలిపేస్తాను అనమాట. మెగ్నీషియం సల్ఫేట్ ఎక్కువ తక్కువ ఎంత యాడ్ చేసుకోవాలని ఏమి ఉండదు. మీరు MgSO4 ఎప్సమ్ సాల్ట్ మీరు ఒక 3 గుప్పెళ్ళు 4 గుప్పెళ్ళు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్మోస్ట్ 1/2 kg దాకా ఉన్నింది. ఆ ప్యాకెట్ మొత్తం నేను ఎంప్టీ చేసేసాను అనమాట. సో పర్టికులర్ మెజర్మెంట్ అని మీరు అడిగితే సో నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరు 1 బ్యాగ్ ఆఫ్ సాయిల్ తీసుకుంటే 1/2 బ్యాగ్ ఆఫ్ కంపోస్ట్ తీసుకోండి అండ్ 1/4 బ్యాగ్ ఆఫ్ ఇవి 3 ఉండాలి, లైక్ బోన్ మీల్, హార్న్ మీల్ అండ్ ఎప్సమ్ సాల్ట్ ఇవి ఉండాలి. ఇవి కాకుండా ఇంకొక 1/4 పార్ట్ మీరు ఇంకేదైనా యాడ్ చేసుకోగలిగితే, లైక్ ఇంకేదైనా మైకోరైజా ఆర్ ట్రైకోడర్మా విరిడి, అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ 1/4లో ఈ 3 మనం యాడ్ చేసాం కదా, సో ఇంకొక 1/4లో కొంచెం నీమ్ పౌడర్ ఉండాలి. ఇంకా మిగిలిన పోర్షన్లో ఇది యాడ్ చేసుకోండి, మైకోరైజా కానీ ట్రైకోడర్మా విరిడి. సో ట్రైకోడర్మా విరిడి ఏంటంటే మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది రూట్ ఏరియాలో డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్లాంట్ హ్యాపీగా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోకోపీట్. సో కోకోపీట్ అనేది ఇప్పుడు మనం వేసిన మిగిలిన ఐటమ్స్ ఎంత ఇంపార్టెంటో కోకోపీట్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది కోకోపీట్ ఎక్కువ యూస్ చేసేస్తారు
దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మేము జస్ట్ దీనిపైన వాటర్ వేసాం, ఈ పాట్లో పెట్టేసి డ్రై కోకోపీట్ వాటర్ వేసి ఈ పాట్ని ఎత్తి ఒక ఎత్తులో పెట్టామన్నమాట. అంటే ఒక ఇటుక మీద అలా ఒక బ్రిక్ మీద పెట్టేస్తే ఆ వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయింది, వెంటనే రెడీ అయిపోయింది కోకోపీట్ యూస్ చేయడానికి. చూస్తున్నారా? సో ఇది మేము 1.5 పాట్, ఇలాంటి ఒక 16 ఇంచ్ పాట్ 1.5 పాట్ వేసామంట. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక ఎంత ఉండొచ్చు రఫ్గా, నేను అనుకుంటున్నాను ఒక 10 kgs అని అనుకుంటున్నాను. ఓకే, 10 kgs ఆఫ్ కోకోపీట్, స్లైట్గా మాయిస్ట్గా ఉన్నది 10 to 15 kgs అని అనుకుంటున్నాను అనమాట. సో దీన్ని మెజర్ చేయడం కుదరదు, ఎందుకంటే ఇది ఒక పెద్ద బ్లాక్ వస్తుంది, 5 kgs బ్లాక్ వస్తుంది కదా. బట్ దాన్ని మనం వాటర్ వేసినాం అనుకోండి, అది 75 kgs దాకా ఎక్స్పాండ్ అవుతుంది కోకోపీట్ అనేది. సో కోకోపీట్కి వాటర్ ఎంత చేసుకోవాలి, దాన్ని ఎక్స్పాండ్ ఎలా చేసుకోవాలి అనే కూడా వీడియో తీసి పెట్టాను మీకోసం. నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఈ వీక్లోనే అప్లోడ్ చేస్తాను అది కూడా. ఓకేనా? సో ఇప్పటికైతే కోకోపీట్ రెడీ చేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాం. ఇలా చూసారా, మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఈ అబ్బాయి చేత్తోనే మిక్స్ చేస్తున్నాడు. వేరే టూల్స్ ఏమీ యూస్ చేయడనమాట. మట్టి చాలా బాగా కలుపుతాడు. అండ్ కోకోపీట్ ఎందుకు యూస్ చేసుకోవాలి అంటే వాటర్ రిటెన్షన్ కోసం. ఇప్పుడు మీరు 1 బ్యాగ్ మట్టి, ఇంకొక హాఫ్ బ్యాగ్ కంపోస్ట్ తీసుకొని ఇంకొక హాఫ్ బ్యాగ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలన్నమాట. పర్లేదు, మిగిలినవన్నీ ఇంకొక హాఫ్ బ్యాగ్ అనుకున్నా సరే, కోకోపీట్ ఒక హాఫ్ బ్యాగ్ అనుకోండి. లెట్స్ సే, ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను చూడండి, వన్ బ్యాగ్ ఆఫ్ సాయిల్ అండ్ హాఫ్ బ్యాగ్ ఆఫ్ కంపోస్ట్, హాఫ్ బ్యాగ్ ఆఫ్ కోకోపీట్ అండ్ ఇంకొక 2 kgs రఫ్గా. ఆ 2 kgsలో మనకి ఏమేమి ఉండాలంటే బోన్ మీల్, హార్న్ మీల్, నీమ్ పౌడర్, ట్రైకోడర్మా విరిడి అండ్ ఎప్సమ్ సాల్ట్. ఇవన్నీ కూడా గుప్పెడు అలా వేసుకుంటాం కాబట్టి 2 kgsలో అవన్నీ కవర్ అయిపోతాయి. ఒక హాఫ్ బ్యాగ్ కోకోపీట్ పెట్టుకోండి, హాఫ్ బ్యాగ్ వర్మి కంపోస్ట్ ఆర్ కౌడంగ్ కంపోస్ట్ పెట్టుకోండి, ఒక ఫుల్ బ్యాగ్ మట్టి పెట్టుకోండి. సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సాయిల్ మిక్చర్ మీకు రెడీ అవుతుంది. ఓకే, చాలా చాలా బాగుంటుంది, లూజ్గా ఉంటుంది, వాటర్ రిటెన్షన్ కానీ చాలా బాగుంటుంది కోకోపీట్ వల్ల. అండ్ వాటర్ డ్రైన్ అయిపోతాయి చాలా ఫ్రీగా, క్లాగ్ అవ్వవు. మీ పాట్స్లో మీరు కింద ఎలాంటి ఇవి మనం పెడతాం కదా, మామూలుగా ఏదైనా అడ్డు పెడతాం కదా, చిన్న చిన్న పెంకులు అలాంటివి బాటంలో మనం అడ్డం పెట్టుకుంటాం కదా హోల్స్కి, డ్రైనేజ్ హోల్స్కి. సో అవి పెట్టకపోయినా సరే ఈ సాయిల్ లూజ్గా ఉంటుంది, వాటర్ బాగా డ్రైన్ అయిపోతుంది అన్నమాట. అండ్ కోకోపీట్ ఎక్కువ యాడ్ చేసుకున్నారనుకోండి, సాయిల్ బాగా నల్లగా కనిపిస్తుంది మీకు. మీరు కలిపినప్పుడు మొత్తము బ్లాక్గా కనిపిస్తుంది. అరే చాలా బాగుంది, ఇది కంపోస్ట్ లాగా అయిపోయింది, మంచి సాయిల్ అని అనుకొని మీరు పాట్ చేసుకుంటారు. కోకోపీట్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే వాటర్ అలానే ఉంచుకుంటుంది దాంట్లో, అంత తొందరగా డ్రై అవ్వనివ్వదు. అప్పుడు మీరు డైలీ వాటర్ చేయాల్సిన అవసరం ఉండదు ప్లాంట్కి, మీరు అది చూసుకోరు, మీకు ఐడియా ఉండదు. సో రోజు అన్ని ప్లాంట్స్కి చేసినట్లే ఈ ప్లాంట్కి కూడా ఏదైతే మీరు కోకోపీట్ ఎక్కువ కలిపేసి పెట్టుకుంటారో ఆ ప్లాంట్స్కి కూడా రోజు ఇచ్చేస్తారు వాటర్. సో కోకోపీట్ ఏమో డ్రై అవ్వదు, దానివల్ల రూట్స్ లోపలే రాట్ అయిపోతాయి, కుళ్ళిపోతాయి అన్నమాట. రూట్ రాట్ వచ్చేసి డైబ్యాక్ ప్రాబ్లం వచ్చేసి మన స్టెమ్ బ్రాంచెస్ అన్నీ నల్లగా అయిపోయి ప్లాంట్ అయితే చచ్చిపోతుంది అనమాట. సో కోకోపీట్ ఎక్కువ వేసుకోకండి, ఎంత అవసరమో అంతే వేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ సాయిల్ మిక్స్ చాలా లూజ్గా ఉంది. ఓకే, మీకు చూడడానికి కొంచెం రెడ్గా కనిపిస్తున్నా కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త మట్టి కదా, సో కొత్త మట్టి అన్నీ ఇప్పుడిప్పుడే మిక్స్ చేసాం కాబట్టి అలా కనిపిస్తుంది. బట్ చాలా బాగుంది, మట్టి చాలా బాగా కలిపాడు ఈ అబ్బాయి. ఓకే, నేను అన్ని క్వాంటిటీస్ నేను వేస్తుంటే సో చాలా బాగా కల్పించాడనమాట. సో ఇప్పుడైతే నేను రీపోర్టింగ్ స్టార్ట్ చేసేసాను, ఒక్కొక్కటి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను కవర్స్ నుంచి. ఇది వచ్చేసి నేను ఎగ్జోటిక్ ఫ్లోరా నుంచి తీసుకున్న గోవా ప్లాంట్ అనమాట.
ఇది ఎయిర్ లేయర్డ్ ప్లాంట్ అంట. సో ఎగ్జాటిక్ ఫ్లోరా ఆన్లైన్ నర్సరీ నుంచి ఏమేం ప్లాంట్స్ తీసుకున్నాను, అవి ఎలాంటి కండిషన్లో నాకు వచ్చాయి, అది కూడా నేను వీడియో రికార్డ్ చేశాను అన్బాక్సింగ్. నేను అది కూడా మీకు ఈ వీక్లోనే పెడతాను, ఓకేనా. సో నేనైతే రికమెండ్ చేయను ఈ సైట్, ఎందుకంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్సే నాకు అంత గ్రేట్గా లేదు. సో ఏమైంది, ఏ ప్లాంట్స్ తీసుకున్నాను, ఏమైంది అనే మీకు డీటెయిల్స్ పెడతాను ఈ వీక్లో, ఓకేనా. మీరు కూడా తెలుసుకోండి. సో నేనైతే ఇలా ఒక్కొక్కటి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇట్ కంటిన్యూస్. ఓవరాల్ 27 ప్లాంట్స్ ఇలా రిపోర్ట్ చేయించుకున్నాను. దాని తర్వాత మొత్తం కొంచెం షేడీ ప్లేస్లో అలా పెట్టేసుకున్నాం అనమాట. సో ఓకే, మరి ఈ సాయిల్ మిక్సింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి రిలేటెడ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే మీకు మళ్ళీ ఒకసారి వీడియో మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. లేదు ఇంకా క్లారిటీ కావాలి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ దెన్ హెల్ప్ చేస్తాను అనమాట, ఏది ఎంత ఏంటి ఎక్కడ దొరుకుతుంది అన్నీ, ఓకేనా. సో ఈరోజు నేను ట్రైకోడర్మా పౌడరు, మైకోరైజా పౌడర్ అయితే వేయలేదు, ఏదో ఒకటే వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర లేవు, సో ఆ పౌడర్ అది ప్యాకెట్ లేదు కాబట్టి నేను ఈరోజు వేయలేదనమాట. బట్ అది కూడా వేసుకుంటే రూట్స్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో అది కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బాయ్.